డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఎవరైతే ఎస్ఎస్సి అండ్ రైల్వే అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా మంచి విషయం ఇది. ఏంటంటే మనం అర్థమెటిక్లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను. అయితే మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఎస్ఎస్సి లేదా రైల్వే ఏ పేపర్ చూసినా సరే మీకు గత ప్రీవియస్ పేపర్లు చూస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ కాయిన్స్ సంబంధించిన కాయిన్స్, ఈ నాణ్యాలు అని అంటారు. ఈ కాయిన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా ప్రతి పేపర్లో కూడా ఉంటాయి. సో కాకపోతే ప్రతి యాస్పిరెంట్ కూడా ఈ కాయిన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే దీన్ని సరైన పద్ధతిలో నేర్చుకోలేకపోవడం వలన, సో ఎలా చేయాలో అవగాహన లేక ఈ కాయిన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మీకు ఈ కాయిన్స్ ప్రాబ్లమ్స్ అనేది మీకు 2 or 3 టైప్స్లో నేను చెప్పగలను. కానీ సింపుల్గా ఏ యాస్పిరెంట్ అయినా సరే వీటిని చేయడానికి ఒక 5 minutes ఇలాగ సమయం తీసుకుంటాడు. కానీ మీకు 10 సెకండ్ 15 సెకండ్లో ఒక ప్రాబ్లమ్ని చేసే విధంగా మీకు ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్, కాయిన్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్పాలని ఆలోచించి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అవగాహన వస్తుంది. కాయిన్స్ పైన ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు ఈజీగా చేసే విధంగా, మీకు మంచి అవగాహన తెప్పించే విధంగా ఈ యొక్క వీడియో ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే, ఏ టోటల్ ఆఫ్ 324 కాయిన్స్ ఆఫ్ 20 paisa and 25 paisa make a sum of 71 rupees. The number of 25 paisa coins is, అంటే తెలుగులో ఒక దగ్గర 324 కాయిన్స్ అంటే 324 కాయిన్లు, నాణ్యాలు కలవు. అందులో 20 పైసలు మరియు 25 పైసల నాణ్యాలు ఉన్నాయంట. వాటి మొత్తం విలువ 71 రూపాయి. అయితే 25 పైసల నాణ్యాలు అక్కడ ఎన్ని కలవు అని అడిగాడు అనమాట. ఒక సంచిలో అని ఇస్తుంటారు, ఇన్ ఏ బ్యాగ్, ఇంగ్లీష్లో అయితే ఇన్ ఏ బ్యాగ్ అని అంటాడు, ఒక సంచిలో. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం మనం చూసుకుంటే, ఇది ఆర్ఆర్బికి ఇచ్చారు లాస్ట్ టైము. ఏ మ్యాన్ హ్యాస్ 1 rupee, 5 rupee and 10 rupee currency notes of worth 480 rupees. If the number of notes of each denomination be same, then the total number of notes will be. చూడండి, ఒక వ్యక్తి వద్ద 1 రూపాయి, 5 రూపాయలు మరియు 10 రూపాయలు నోట్లు ఉన్నాయంట. వాటి మొత్తం విలువ 480 రూపాయలు అంట. అయితే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డెనామినేషన్ బి సేమ్, అంటే 1 రూపాయి నోట్లు ఎన్ని అయితే ఉన్నాయో, ఒక 10 ఉన్నాయి అనుకుందాం, 5 రూపాయల నోట్లు కూడా 10 ఉంటాయి, ఇక్కడ 10 రూపాయల నోట్లు కూడా 10 ఉంటాయి. సో ఈచ్ డినామినేషన్ బి సేమ్, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్, అయితే 1 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్, 10 రూపీస్ నోట్స్ మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి అనేది సెకండ్ క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, చూడండి, థర్డ్ క్వశ్చన్ మనకి ద టోటల్ వాల్యూ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ డినామినేషన్స్ 1 rupee, 50 paisa, 25 paisa, 10 paisa and 5 paisa is 380 rupees. If the number of coins of each denomination is the same, then the number of 1 rupee coins is, అని అడిగాడు అనమాట. అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ డినామినేషన్ 1 rupee, 50 paisa, 25 paisa, 10 paisa అండ్ 5 paisa ఈజ్ 380 rupees. అదే చెప్పాను కదా, 1 rupee, 50 పైసలు, 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు నాణ్యాలు మొత్తం విలువ 380 రూపాయలు ఉందంట. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ బి సేమ్ సెకండ్ క్వశ్చన్ లాగా ఇది కూడా 1 rupee నోట్స్ ఎన్ని అయితే ఉంటాయో 50 పైసల నోట్స్ కూడా అన్నీ ఉంటాయి. సో అలాగ 25 పైసా నోట్స్ కూడా అన్నీ ఉంటాయి. సో దెన్ ద నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్ ఈజ్ అని అడిగాడు.
రూ. 1 నోట్లు ఎన్ని కలవు? సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్, 1 రూపీ, 50 పైసా, 25 paisa, totaling 175 coins. If the total value of the coins of each kind be the same, the total amount in the bag is. సో సేమ్ ప్రాబ్లం ఇది కూడా. ఒక సంచిలో 3 రకాల కాయిన్స్ ఉన్నాయి. 1 రూపీ, 1 రూపీ, అదేవిధంగా 50 పైసలు, 25 పైసలు, మొత్తం 175 కాయిన్స్ ఉన్నాయంట. ఓకేనా? ఇఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ బి ద సేమ్, ద టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాగ్ ఈజ్. ఇప్పుడు 1 రూపీ నోట్స్ వాల్యూ ఎంత ఉంటుందో 50 పైసా నోట్స్ కూడా వాల్యూ అంతే ఉంటుంది. అంటే సపోజ్కి 1 రూపీస్ అన్నీ కలిపితే మనకి యాడ్ చేస్తే ఒక 20 రూపీస్ వచ్చింది అనుకుందాం. 50 పైసలన్నీ కూడా యాడ్ చేస్తే 20 రూపీస్ వస్తుందంట. అంటే 50 పైసలు ఎన్ని ఉండాలి? 20 రూపీస్ రావాలంటే 40 ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే రూపీస్ అనేవి ఈక్వల్ అని ఇచ్చాడు. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం నుంచి మీకు చాలా ఈజీ వేలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ యొక్క మనకి ఏదైతే వీడియో ఉందో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, ఏ టోటల్ ఆఫ్ 324 కాయిన్స్ ఆఫ్ 25 paisa, 20 paisa and 25 paisa make a sum of 71 rupees. The number of 25 paisa coins is అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే టోటల్గా మనకి 324 కాయిన్స్ ఉన్నాయి. మన దగ్గర 324 కాయిన్స్ ఉన్నాయి టోటల్గా. అందులో 20 పైసా, 25 పైసా అనే 2 రకాల కాయిన్స్ ఉన్నాయి. 20 పైసా, 25 పైసా. సో టోటల్ వీటి యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడంటే, వీటి యొక్క వాల్యూ 71 రూపీస్ ఇవ్వడం జరిగింది. 71 రూపీస్ టోటల్ వాల్యూ. అయితే ఇక్కడ 25 పైసా కాయిన్స్ ఎన్ని కలవని అడగడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే టోటల్గా 324 కాయిన్స్ కదా, 20 పైసా కాయిన్స్ మనం ఎక్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు 25 పైసా కాయిన్స్ 324 మైనస్ ఎక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే 20 పైసా కాయిన్స్ ఎక్స్ కనుక టోటల్ వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 20 ఇంటూ ఎక్స్ ప్లస్ 25 పైసా కాయిన్స్ 324 మైనస్ ఎక్స్ ఉంటాయి కదా. ఎందుకంటే టోటల్గా 324 కాయిన్స్ అనేటప్పుడు 20 పైసా ఎక్స్ అనుకుంటే 25 పైసా 324 మైనస్ ఎక్స్ అవుతాయి. సపోజ్కి 20 పైసా 100 అనుకుంటే రిమైనింగ్ 224 కాయిన్స్ కూడా 25 పైసా అవుతాయి. సో ఇవి 100 అనుకుంటే అవి 224 ఎలా వచ్చేసారంటే 324 మైనస్ 100 చేస్తే కదా. సో ఈ మనకు తెలియ కనుక 20 పైసా కాయిన్స్ ఎక్స్ అనుకున్నాం. 25 పైసా కాయిన్స్ ఎన్ని అవుతాయి సార్ అంటే 324 మైనస్ ఎక్స్. ఓకే, జస్ట్ ఇది ప్రాసెస్ మాత్రమే. మనం ఇలా యాక్చువల్గా చెయ్యం. మీకు ఎన్ని పద్ధతిలో చెయ్యాలో అన్ని పద్ధతుల్లో జస్ట్ ఫస్ట్ ప్రాబ్లం మాత్రం మీకు చూపిస్తాను. తర్వాత నుంచి మనం డైరెక్ట్గా ఎలా అయితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయొచ్చో అది మీకు చెప్తాను. ఓకే, జస్ట్ వినండి. ఇప్పుడు మనకి 25 పైసా కాయిన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే 324 మైనస్ ఎక్స్. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 25 పైసా కాయిన్స్ యొక్క వాల్యూ వస్తుంది. సో టోటల్ వాల్యూ ఎంత అన్నాడంటే 71 రూపీస్ అన్నాడు. 71 రూపీస్ని పైసల్లో రాసాం కనుక 71 రూపీస్ని పైసల్లో రాసుకుంటే 71 ఇంటూ 100 కదా పైసా 1 రూపీకి. సో 7100 పైసలు వస్తుంది. సో దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, 20x ప్లస్ 25 ఇంటూ 324. 25 ఇంటూ 324 ఎంత అవుతుందంటే 25 4 100. ఓకే,
25 2s 50, 50 plus 10 60. Okay, 25 3s 75 plus 6 81 minus 25 into x 25x equal to 7100. సో 20x minus 25x minus 5x ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 5x అవుతుంది. 7100 ఇటువైపు వస్తే 8100 మైనస్ 7100 1000 అవుతుంది. సో 5తో 1000ని క్యాన్సిలేషన్ చేస్తే 5 2s అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 200 వచ్చింది మనకి. ఎక్స్ వాల్యూ 200 అంటే 20 పైసా ఎక్స్ అనుకున్నాం కనుక ఇవి 200 ఉంటాయంట. 25 పైసా మరి 324లో 200 ఇవంటే 25 పైసా ఎన్ని ఉంటాయి? 124 ఉంటాయి మనకి. 200 అవి 124 టోటల్గా 324. ఓకే, సో మీరు నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 200 20 పైసా అన్నాం కదా. 20 పైసా అంటే 520 పైసా 1 రూపీ కదా. సో దీన్ని 5తో మనం డివైడ్ చేస్తే 200ని 5తో డివైడ్ చేస్తే 40 వస్తుంది, అంటే 40 రూపీస్. ఇక్కడ చూడండి 25 పైసా 124 ఉన్నాయి. 25 పైసా అంటే పావల. సో 4 పావలాలు 1 రూపీ కనుక 4తో డివైడ్ చేయాలి 124ని. 4తో డివైడ్ చేస్తే 31 రూపీస్ వస్తుంది. ఇది 40, ఇది 31, టోటల్గా 71 రూపీస్ మనకి టోటల్ వాల్యూ అది ఇచ్చాడు కనుక ఇక్కడ చూడండి 71 రూపీస్ అనేది టోటల్ వాల్యూ ఇచ్చాడు కనుక సో ఆన్సర్ రైట్. ఇలా చేయొచ్చు. ఇంకొక మోడల్ ఉంది. ఇంకొక మోడల్ ఏంటి సార్ అంటే ఎలిగేషన్ మెథడ్. ఎలిగేషన్ మెథడ్లో ఎలా చేయొచ్చు సార్ అంటే చూడండి 324 టోటల్ కాయిన్స్ 324 కదా. 20 పైసాతో మల్టిప్లై చేయాలి. సో ఎంత వస్తుందంటే 2 4s 8, 2 2s 4, 2 3s 6, 6480. అదే 324ని 25 పైసాతో కూడా మనము మల్టిప్లై చేయొచ్చు. ఇదివరకు మనం చేసాం ఇక్కడ 25 into 324, సో 8100. ఓకే, సో ఇవి 20 పైసా 25 పైసా ఓవరాల్గా 71 రూపీస్ ఇచ్చాడు. 71 రూపీస్ అనేది 7100 పైసా అవుతుంది. ఓకే, ఇది ఎలిగేషన్ మెథడ్. ఇలాగ వేసుకోవాలి. దీనికి డిఫరెన్స్ చూడాలి, దీనికి డిఫరెన్స్ చూడాలి. ఓకే, 8100కి 7100కి డిఫరెన్స్ ఎంత? 1000. ఓకే, 6480 7100 కదా ఇది. సో 520 620. ఓకే, డిఫరెన్స్ అంతా 620. సో క్యాన్సిలేషన్ చేస్తే 0 0, 100 ఉంది, 62 ఉంది. క్యాన్సిలేషన్ చేస్తే 2 31s 2 50s. సో 50:31 వచ్చింది. ఓకే, అంటే 50 పార్ట్స్ ఇటు ఉన్నాయి కనుక 20 పైసా వైపు 50 పార్ట్స్ ఉన్నాయి కనుక 20 పైసా అనేవి 50 పార్ట్స్, 25 పైసా 31 పార్ట్స్. టోటల్ 50 31 ఎన్ని పార్ట్స్ వేయాలంటే 81 పార్ట్స్ వేయాలి. మన దగ్గర టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 324. 81 పార్ట్స్ వేయాలి. మరి 1 పార్ట్ ఎంత అవుతుంది మేషారు అంటే 324/81. ఓకే, 81 4s 1 పార్ట్ 4 వచ్చింది. మరి 25 పైసా వైపు 31 పార్ట్స్ ఉన్నాయి. 31 పార్ట్స్ అంటే 31 into 4, 4 1s 4, 4 3s 12, 124. సో 25 పైసా కాయిన్స్ 124. రిమైనింగ్ అన్నీ మనకి 20 పైసా కాయిన్స్. ఓకే, సో 124 ఇవైతే అవి 200. సో ఈ విధంగా కూడా ఎలిగేషన్ మెథడ్లో చేయొచ్చు. చాలా పద్ధతులు ఉంటాయి మీకు నేను చెప్పాలనుకుంటే, కానీ ఇవి ఏవి కూడా మనకి ఎగ్జామ్లో పనికిరాని మెథడ్స్ ఇవన్నీ కూడా. మరి ఎగ్జామ్లో పనికొచ్చే మెథడ్ ఏంటంటే చూసి ఆన్సర్ పెట్టాలి మనం. ఎలా సార్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, ఏ టోటల్ ఆఫ్ 324 కాయిన్స్ ఆఫ్ 20 పైసా అండ్ 25 పైసా మేక్ ఏ సమ్ ఆఫ్ 71 రూపీస్. ద నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఈజ్. ఓకే,
సో ఇది క్వశ్చన్. మనకి 25 పైసా కాయిన్స్ ఎన్ని అని అడిగాడు కదా! మరి ఆన్సర్‌లో ఇచ్చినవన్నీ 25 పైసా కాయిన్స్ గురించి అడిగాడు కనుక, ఇచ్చిన ఆన్సర్‌లని 25 పైసా కాయిన్స్‌కి సంబంధించినవి ఇస్తాడు. ఓకే. నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు నేనేమంటానంటే ఆప్షన్ ఏ మనం తీసుకుంటే ఆప్షన్ ఏ ఎన్నున్నాయి? 120 ఓకే. 25 పైసా కాయిన్స్ చూడండి. 25 పైసా కాయిన్స్ అనేవి మనకి 120 ఇవ్వడం జరిగింది. 25 పైసా కాయిన్స్. మరి 25 పైసా కాయిన్స్ 120 ఇస్తే 20 పైసా కాయిన్స్ ఎన్ని అవుతాయండి యాక్చువల్‌గా లెక్క ప్రకారం? ఓకే. బై ఆప్షన్ మెథడ్ అంటారు దీన్ని. ఆప్షన్ చూసి పెట్టొచ్చు ఆన్సర్. 20 పైసా కాయిన్స్ ఎన్ని అవుతాయంటే ఇవి 120 అయ్యేటప్పుడు ఇవి ఎన్ని అవుతాయి సార్ అంటే 204 అవుతాయి. ఎందుకంటే టోటల్‌గా 324కి ఈక్వల్ అవ్వాలి. 324 కాయిన్స్ అని ఇవ్వడం జరిగింది కదా! సో, 25 పైసా కాయిన్స్ 120 ఉండేటప్పుడు 20 పైసా కాయిన్స్ 204 ఉండాలి. 25 పైసా కాయిన్స్ 120 అంటే దాని వాల్యూ ఎంత? 25 పైసా కనుక 4 అంటే 1/4 కదా! 25 పైసా కాయిన్స్ అంటే 25 పైసా కాయిన్స్ 4 ఉంటే 1 రూపీ కనుక 120ని బై 4తో డివైడ్ చేస్తే 120 25 పైసా కాయిన్స్ అంటే బై 4 చేస్తే 30 రూపీస్ వస్తుంది ఇది. ఇది 30 రూపీస్ వస్తుంది. ఓకే. మరి 20 పైసా కాయిన్స్ 204 ఉన్నాయి. 20 పైసలు ఎన్ని అయితే ఒక 1 రూపాయి 5. దీంతో 5తో డివైడ్ చేసి ఇది డివైడ్ అవ్వదు 5తో. సో, మనకి యాక్చువల్‌గా అవి 30, 41 రావాలి. ఓకే. సో, ఇంపాసిబుల్ ఇది. సో, మనకి ఆప్షన్ ఏ అనేది కాదు. ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఏమిచ్చాడంటే చూడండి 124 కాయిన్స్ అని ఇచ్చాడు. 25 పైసా 124 ఉంటే 20 పైసా ఎన్ని ఉంటాయండి? టోటల్ 324 కదా! ఈ 124 ఉంటే ఇవి 200 ఉంటాయి. సో, 25 పైసా 124 కనుక 4 పావలాలు మనకు ₹1 కనుక దీన్ని 4తో డివైడ్ చేస్తే 31 రూపీస్ వస్తుంది. అదేవిధంగా 20 పైసలు 5 అయితే ఒక 1 రూపీ కనుక దీన్ని 5తో డివైడ్ చేస్తే 5తో 200 డివైడ్ చేస్తే 40 వస్తుంది. అది 40 ఇది 31 రెండు యాడ్ చేస్తే 71 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. సో, మన దగ్గర కూడా ఉన్నది ఎంత అన్నాడంటే 71 రూపీస్ అన్నాడు కనుక ఎగ్జాక్ట్‌లీ సరిపోతుంది కనుక మనకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో, ఈ విధంగా ఆప్షన్ చూసి చాలా ఈజీగా మనం చేయొచ్చు. మరి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది.